నమస్తే అండి. ఇప్పుడు నేను ఒక కథ చదివి మీకు వినిపిస్తున్నాను. కథ పేరు 'అనసూయ'. రాసిన వారు శ్రీవల్లి భాస్కర్ గారండి. కథలోకి వెళ్ళిపోదామండి. లావణ్య, లే, ఎంతసేపు మొద్దు నిద్ర? ఓ అరుపు అరిచింది అనసూయ గట్టిగా. ఉండమ్మా, లేస్తాను. ఆదివారమే కదా, ఇంకాసేపు పడుకొని. సూర్యుడు వచ్చి గంట అయింది. బద్ధకం చాలు. ఆయనకి పని పట్టలేదు. ఉదయం వచ్చేస్తాడు. ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా. బద్ధకంగా లేచింది లావణ్య. ఎరా తమ్ముడు, అప్పుడే మొదలెట్టేశావా? బట్టలు మడత పెడుతున్న తమ్ముడిని చూస్తూ అందే. చాలే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు నువ్వు లేవడమే లేటు. తమ్ముడికి మళ్ళీ ఎటకారం ఒకటి. తొందరగా బ్రష్ చేసి బజారుకి వెళ్ళి కూరలు తీసుకురా. ఈరోజు వంట నీదే. ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ. చూడు నాన్న, అమ్మ అప్పుడే మొదలు పెట్టేసింది. మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పిస్తారు. పత్రిక పట్టుకుంటే 2 గంటలు పడుతుంది. గట్టిగా భర్తకు వినపడేలానే అంది, బిందులో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ. ఏమోయ్, కాస్త కాఫీ ఇస్తావేంటి? ఏమి విననట్లుగా పేపర్ పేజీ తిప్పుతూ అన్నారు మూర్తి. ఇప్పుడే కదా తాగారు, కాసేపు ఆకండి. లవణ్య, బ్రష్ చేసుకుని కాఫీ కలపమ్మా అంది అనసూయ ప్రేమను జోడిస్తూ. అబ్బా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకుని అలసిపోయి వస్తుందని లేదు. కాసేపు పడుకుంటే చూడలేవు, లేపేస్తావు. నిద్ర లేచిన కోపం ఇంకా అలాగే ఉంది లావణ్యకు. నాన్న, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయాలి ఆర్డర్ వేసింది లావణ్య. అత్తగారింటికి వెళ్ళవలసిన దానివి రీల్స్, యూట్యూబ్లు అంటూ కాలక్షేపం చేయడం మంచిది కాదు. పని మొదలుపెట్టు గద్దిచ్చింది అనసూయ. చూడు డాడీ, పనులు నేర్చుకోవడానికి టైం ఉంది కదా. అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు, యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికలో చేసేయచ్చు. అమ్మకేం తెలుసు? అనసూయ చిన్నపిల్ల, నేర్చుకుంటుందిలే కాస్త సమాధానిస్తున్నట్లు అన్నాడు మూర్తి. అది అలా చెప్పు అమ్మకే. నాన్న సపోర్టుతో లావణ్యలో ధైర్యం పెరిగింది. అలాగే, వెనకేసుకురండి. అక్కడికి మీరు మంచివాళ్ళు, నేను పని చెప్పింది చెడ్డదాన్ని. రేపు అత్తారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది, నువ్వు ఏం నేర్చుకున్నావు అని ఆడిపోట్టుకుంటారు. డాడీలను ఏమనరో అంటూ సీరియస్గా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ. స్టీల్ గిన్నెలో కూర వండితే రుచి రాదు సరికదా, గిన్నె మాడిపోతుంది. ఆ కుక్కర్ పాన్ తీసుకో, రుచిగా వస్తుంది. ఉప్పు కారం చూసుకుని వెయ్యి. నువ్వు వంట ఎలా వండుతావు, తినగలమా లేదా అని మీ నాన్నగారు మన వైపే చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెలకువలు నేర్పుతూ. అమ్మా, వంట చేయమన్నావు, చేస్తాను. కానీ ఉప్పు కారం వేయడం నా వల్ల కాదు. నువ్వే వేసుకో. ఆ టైంకి పిలుస్తాను. ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయం మొహమాటం లేకుండా చెప్పింది లావణ్య. కుదరదు, నువ్వే చూసుకుని వెయ్యి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ. బజార్ నుండి తీసుకొచ్చిన కూరలో అన్నీ వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేందుకు కవర్లలో సర్దుతున్న శ్రీకాంత్ తలపై మొట్టిగా ఇచ్చుకుంది లావణ్య. బ్రదరు, కూరలు సర్దటం కూడా ఓ ఆర్టే. నాకు నీ స్థాయి నుంచి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు. ఆ కరివేపాకు ఆకులు అన్నీ ఒలిచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు కాస్త వెటకారంగా అందే లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో. కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ చెయ్యి. కాస్త తొందరగా చేయడం నేర్చుకో. ఇందాక ఇచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్కి ఇవ్వలేదట. కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ. అమ్మా, వంట వండుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు. వంటే పెద్ద ప్రాసెస్లా ఉంది చిరాగ్గా అంది లావణ్య. ఇప్పుడు తెలుస్తుందా? నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు, అప్పడాలు వేయించు, కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకు తింటాం అని మీరు అడిగినప్పుడు లేదా? అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వంటింట్లోకి వచ్చింది అనసూయ. ఈపి మీద గట్టిగా దెబ్బ పడడంతో ఎడమ చేతిలోని గరిటి కింద పడి కుడి చేతితో ఈపి రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది లావణ్య. ఏం చేస్తున్నావు? పులుసు ఎలా ఉందని అరచేతులు వేసుకుని రుచి చూస్తున్నావా? ఇంతకు ముందు కూడా చూశాను, ఉడుగుతున్న కూర మొక్క తీసుకుని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ. అది అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను వీపు రాసుకుంటూ అంది లావణ్య. అది చాలా తప్పు. అలా రుచి చూడటం పద్ధతి కదా లావణ్య. అంచనాగా చూసుకుని వేసుకోవాలే కానీ ఇలా రుచి చూడకూడదు. రేపు మడిగా వంటలు చేసుకోవాల్సి రావచ్చు, ఉపవాసాలు ఉండి వంటలు రావచ్చు.
వండాల్సిన రావచ్చు. అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిలి చేయకూడదు. ఉప్పు ఎక్కువ అవనే తక్కువ అవనే పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. అర్థమైందా? కాస్త గట్టిగానే కళ్ళు ఎర్రచేసింది అనసూయ. ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచం పైకి వెళ్ళి మూడంకి వేసి పడుకుంది లావణ్య. లావణ్య, రేపు నా బర్త్డే. సాయంత్రం మన కొలీగ్స్ అందరూ డిన్నర్కి వెళ్తున్నాం. నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీస్ మెట్లు దిగుతూ. లేదే, నాకు కుదరదు, ఇంటికి వెళ్ళాలి, అమ్మ ఒప్పుకోదు, ఓ పద్ధతి పాడు లేదు అంటూ చంపుకుతుంటుంది చిరాగ్గానే అంది లావణ్య. అలా అంటావేంటే? ఆశ్చర్యంగా అంది స్మిత. నిజమేనే, ఇంటర్ వరకు ఏమీ అనలేదు, కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుండి అది చెయ్యి ఇది చెయ్యి అని ఒకటే గోల. రేపు అత్తవారింటికి వెళ్ళాక అలా ఉండాలి ఇలా ఉండాలి పనులు అన్నీ వచ్చి ఉండాలి అంటూ ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ. ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉంటాం, మార్పు ఏముంటుంది అంది స్మిత. ఏమో తల్లి, జుట్టు విరబోసుకుని ఉండకూడదు, ఎదురు సమాధానాలు చెప్పకూడదు అంటూ రోజు నాకు క్లాసులు తీసుకుంటుంది. పాతకాలపు మనిషిలే మా అమ్మ. కన్నీళ్ళు బయటికి తొంగి చూస్తున్నాయి. రావాలా వద్దా అన్నట్లుగా లావణ్యకు. మా అమ్మమ్మ కూడా ఇంతేనే. కాసేపు ఫోన్ మాట్లాడినా సరే గంటల కొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు, ఫోన్ ఎప్పుడు అలా చేతిలోనే ఉండాలా, పెళ్ళి కావాల్సిన దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుందే. చూసి చూసి గట్టిగా ఇచ్చేశా. బరాబర్ ఇలానే ఉంటానని చెప్పా. మళ్ళీ నా జోలికి రాలేదు. అయినా ఎంతసేపు మనమే నేర్చుకోవాలా? మనకు వచ్చే మగులు ఏమి నేర్చుకోరా? స్నేహితురాల బాధని తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత. వియ్యాల వారిని పండగకి రమ్మని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ 4 రోజులు ముందుగా పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి. అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి, అమ్మాయి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళినా ప్రతిరోజు టెన్షన్గా ఇద్దరి నుండి ఫోన్ రావడం మానదు. అత్తవారింటికి కూతురిని పంపి 3 నెలలు అవుతుంది. కొత్త వియ్యాల వారు పండగకి వస్తారని కందిపొడి, గోంగూర పచ్చడి, దోసవకాయ సిద్ధం చేసి జంతికలు, చేగోడీలు, సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకు ఐటెంతో హడావిడి పడుతుంది అనసూయ. ఏమండి, 2 రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు, రోజు చేసేది, ఏమైందో ఏమిటో. మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఓ 20 సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ. అంతలో చప్పుడు విని, ఏమండి మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి అంది. అల్లుడికి ఏవో పనులు ఉన్నాయట, అందువలన పండగకి రావడం లేదని, కోడలను కూడా పంపడం లేదని వియంకుడి ఫోను. ఎందుకు రావడం లేదో, ఏం జరిగిందో? పెళ్ళి అంటే 2 కుటుంబాల కలయిక, ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి, బంధాలు అనుబంధాలు అప్పుడే ఏర్పడేది. ఆచారాల్ని సాంప్రదాయాల్ని గౌరవించాలి కదా. వాళ్ళకు కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపించు కదా. అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. ఏమీ తినబుద్ధి కాక అలా కూర్చుండిపోయింది. ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగుతో ఒక్క ఉదటిన వెళ్ళి ఫోన్ అందుకుంది అనసూయ. పండగకు సెలవు పెట్టి ఇంటికి వస్తాను, మిమ్మల్ని అక్కను చూసి చాలా రోజులవుతుంది. అక్క బావ ఎప్పుడు వస్తున్నారు? లేదంటే నేను వెళ్ళి తీసుకురానా? ఎలా చేయని చెప్పు అని కొడుకు ఫోను. నాన్నగారికి ఇస్తున్నా, మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోను అనసూయ. సూర్యుడికి పని పాట లేదు, పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్యమనస్కంగానే మంచంపై నుండి పైకి లేచింది అనసూయ. ఏమండి, అమ్మాయి పండగ ఎందుకు రావడం లేదో ఏమిటో, మనం ఓసారి వెళ్ళి చూసొద్దామా అంది మూర్తితో. అబ్బాయి వస్తున్నాడు కదా, చూద్దాం, నువ్వు అనవసర ఆలోచన ఏం పెట్టుకోకు. అయినా కొత్త అల్లుడు కూతురు పండగ రాకపోవడం ఏంటండి, విడ్డూరం కాకపోతే. పోనీ అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకుని వెళ్ళమంటే తీసుకుని వద్దాం కదా. నేను ఫోన్ చేద్దామంటే ఏ పనిలో ఉంటుందో, అదే చేస్తుంది కదా అని చేయడం లేదు. రాత్రి అంతా ఆలోచనలతో గడిచిపోయింది అనసూయకి. నిద్ర లేవంగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది. లావణ్య నుండి మెసేజ్ ఆత్రంగా ఓపెన్ చేసింది అనసూయ. అమ్మా, నేను పండగకి రావడం లేదని దిగులు పడుతున్నావా? అయినా నీ దగ్గరికి ఎప్పుడు వస్తే అప్పుడే పండగ కాదమ్మా. చీర అమ్మా, ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. అప్పట్లో ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అది చెయ్యి ఇది చెయ్యి అంటే ఏదో ఒక పని చెప్పేదానివి. ఒక ఆదివారం వస్తే చాలు,
నా చేత తమ్ముడి చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివి. ఎవరు తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తీసుకురమ్మనేదానివి. వంకాయలు మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటే గింజలు ఉంటాయి, దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నేను తిట్టుకునేదాన్ని. ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడా ఉండదని అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది. పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకు కూర మాడకుండా ప్రతిక్షణం నువ్వు చేసే హెచ్చరికలకి చిరాకు వేసి నీ మీద చాలాసార్లు అరిచేదాన్ని. నేను తమ్ముడు కూడా నువ్వు రాక్షసు అంటూ మాట్లాడుకునేవాళ్ళం. నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నని నోరు మూయించి ఉంటే అమ్మ కన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజుల్లో అనిపించేది. అమ్మా, ఇప్పుడు నీకు 2 చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది. అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీసు నుండి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి. రాత్రి వంటింటి డ్యూటీ నాదే. వంట లేదా టిఫిను, రకరకాల చట్నీలు చేసి పెట్టడం, వంటిల్లంతా నీట్గా సర్దటం. ఈ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ నుండే. ఈ పనులు అన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయమ్మా. ఎక్కడ ఏమి తడుముకోకుండా అవలీలగా నేను పనులు చేస్తుంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ, ఈ రోజుల్లో పిల్లలకి కాఫీ కలపడం కూడా రాదు, మీ అమ్మగారు పనులు అన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషం నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉందమ్మా. నువ్వు ఒక గురువులా ఇంటి పని వంట పనే కాదు, ఒంటరిగా వెళ్ళి సామాన్లు తీసుకురావడం, నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ఉండడం, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు. నా కూతురిని కొడుకుని ఎవరు ఒక్క మాట కూడా అనడానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినం అనుకున్నాను. కానీ ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన అలవాటు, చేసిన ఓర్పు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుందా అమ్మా, నువ్వు మా భవిష్యత్తుని ముందుగా చూసావేమో అని. అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయమ్మా. ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్లో ఉంది నాకు. స్కూల్ కాలేజీ చదువుకున్నప్పుడు నీ ఒడిలో నేర్చుకున్న విద్య ఎక్కువ ఉపయోగపడుతుంటే ఎంత ఆనందంగా ఉంది. తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థమవుతుంది. నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళు ఎర్రజేసి నేర్పిన నేర్పడతాను ఇప్పుడు నా చేతుల్లో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే పండగకు మా ఆడబడుచు, ఆమె భర్త, పిల్లలు వస్తున్నారు. అత్తయ్య ఒకరే చేసుకోలేరు. అందుకే మేము 4 రోజులు ఆలస్యంగా వస్తాము. తమ్ముడితో కూడా మాట్లాడాను. మేము వచ్చే వరకు ఉంటానన్నాడు. హ్యాపీయే కదా? నిన్ను చూడాలని, కొత్త కాపురంలో నా అనుభవాలు నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా. మా వారు అత్తమావలు నా పనితనాన్ని, ఓపికను మెచ్చుకున్నప్పుడల్లా అత్తవారి ఇంటిలో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వు అన్న మాటలే గుర్తుకొస్తాయి నాకు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ నీ లావణ్య. కథ సమాప్తం అండి. చూడండి ఎంత బాగా నేర్పించారండి ఆవిడ అమ్మగారు మన లావణ్యకి చక్కటిగా. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకునే పిల్లలందరికీ కూడాను పనులంటే కొంచెం బద్ధకిస్తారండి, బద్ధకంగా ఉంటుంది. ఎందుకంటే చదువుకునే దాని మీద లేకపోతే జాబు చేసుకునే దాని మీద కొద్దిగా బద్ధకంగా అనిపిస్తుందండి. అలాంటప్పుడే తల్లులు ఏం చేయాలంటే, అమ్మ మీరు రేపటి రోజున వెళ్ళి మీ జీవితాలు మీరు, మీ సంసారాలు మీరు నడుపుకోవాలి కాబట్టి ఇప్పుడు మా దగ్గర మీరు నేర్చుకుని వెళ్తే మీరు రేపటి రోజున కష్టపడకుండా సులువుగా జీవిస్తారు అని నేర్పించి, అందుకని ఆడపిల్లలకి కాస్త కూస్తో పనులు నేర్పడం చాలా మంచి అలవాటు అండి. శుభం అండి. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనండి, ఉంటానండి. ఇప్పుడు మనం ఒక చిన్న చిట్కాలు మీకు చెప్తానండి. అవి ఏంటంటే, ఉదయం మనం పరగడుపున ఒక గ్లాసు నీళ్ళల్లో 1 స్పూను జీలకర్ర వేసి కాస్త మరిగించుకొని కాస్త గోరువెచ్చగా మీరు తీసుకోండి.
తీసుకుంటే అప్పుడు లోపల గ్యాస్ సమస్యలు ఉండవండి. గ్యాస్ సమస్యలు ఉండవు, కడుపు ఉబ్బరం ఉండదు, పొట్టంతా తేలిగ్గా ఉంటుందండి. కాబట్టి మీరు ఈ చిట్కా పాటించి చూడండి. మధ్యాహ్నం భోజనంలోకి తప్పనిసరిగా ఒక పప్పు, ఒక రసం, ఒక కోడిగుడ్డు అలా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీకు కావలసిన పోషకాహారం, విటమిన్స్, కార్బోహైడ్రేట్లు అన్నీ కూడా మీకు అందుతాయండి. సాయంత్రం మీరు తేనీరు తాగుతారు కదండి, టీ కానీ కాఫీ కానీ తాగుతారు కదా, ఆ తాగే టైంలో మీరు కాస్త టీ డికాషన్ పెట్టుకొని కాస్త తులసి ఆకులు వేసుకొని 2 తులసి ఆకు వేసుకొని ఆ డికాషన్ తాగండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎటువంటి తలనొప్పులు రావు, తలలో ఉన్న రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. నైట్ భోజనం కూడా మీరు ఎలా చేస్తారంటే లైట్గా చేయండి. రాత్రిపూట పెరుగు వేసుకోకూడదు అని అంటారు కొంతమంది, రాత్రిపూట పెరుగు వేసుకు తింటే బాగుంటుంది అంటారు కొంతమంది. అయితే రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోండి. మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి, ఉంటానండి. ఒక్క చిన్న చిట్కా అండి, మీరు నైట్ టైము ఏదైనా ఒక పండు తీసుకుని తినండి. అప్పుడు మీకు చక్కగా జనశక్తి మెరుగవుతుందండి.